అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లై. పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పిన తమిళ హీరో కార్తిక్. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా హాట్ టాపిక్ అయిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే కల్తీ చేశారనే ఆరోపణలు ఇరు రాజకీయ పార్టీలు ఎదుర్కొంటున్నారు. ఈ లడ్డు మేటర్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డూపై పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. సనాతన ధర్మంపై హిందూ మతంపై గౌరవం ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష ఎంతో మంది ప్రజల ఆదరణ పొందింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పారు హీరో కార్తీ. ఏదో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ పొరపాటు జరిగింది, ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అంటూ హీరో కార్తీ తన ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. అసలు ఆ ఈవెంట్ లో ఏం జరిగింది, కార్తీ గారిపై పవన్ కళ్యాణ్ కి ఎందుకంత కోపం వచ్చింది, రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో లడ్డు ఫోటోని మెమ్స్ గా వాడి యాంకర్ మంజుల గారు కార్తీకి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అని ప్రశ్నించిన వెంటనే కార్తీ గారు ఈ టైంలో లడ్డు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఈ టైంలో లడ్డు గురించి జోకులు వేయకూడదంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు కార్తీ గారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై తెలుగు ప్రజలు పోరాడుతూ ఉంటే అసలు లడ్డు గురించి అలాంటి ఈవెంట్స్ లో మాట్లాడడమే తప్పు, అలాంటిది స్క్రీన్ పై మెమ్స్ వేసి లడ్డు కావాలని ఆయన అంటూ కామెడీ చేయడం, ఆ కామెడీకి ఫన్నీగా రియాక్ట్ అవ్వడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వెంటనే కార్తీ గారు ట్విట్టర్ వేదికగా ఏదో పొరపాటు జరిగింది, క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అంటూ తన క్షమాపణలు తను చెప్పారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి మ్యాటర్స్ ఏదైనా మనం మాట్లాడితే 10 మంది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, కానీ సినిమా ప్రమోషన్లు పబ్లిసిటీ కోసం ఇలాంటి విషయాలపై జోకులు వేయడం అనేది పవన్ కళ్యాణ్ గారే కాదు తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించరు. అక్కడ కార్తీ గారిదే కాదు మూవీ టీమ్ కూడా చాలా తప్పు ఉంది. లడ్డూపై మెమ్స్ వేసి పబ్లిసిటీ తీసుకుందామనే ఆలోచన అది మంచి పద్ధతి కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.